ఎమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రతి సోమవారం కూడా మనము ఒక మిషనరీని వారి జీవితాన్ని తరిచి చూస్తున్నాము. మరి అలాగే ఈరోజు మీ ముందుకి పండిత రమాబాయి సరస్వతి గారి గురించి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మరి బైబిల్ విలువలతో కూడిన ఆశయాలతో చాలామంది మరి ఎన్నో గొప్ప గొప్ప సాంఘికంగా కానీ సామాజిక పరంగా కానీ సంస్కరణలు చేస్తూ వచ్చారు. అందులో ఒకరిని కూడా మనము పండిత రమాబాయి సరస్వతి గారిని కూడా ఒకరిగా మనం ఎంచొచ్చు. ఈమె గురించి మనకి కొంత తెలిసింది, కొంత మనం పుస్తకాల్లో నుంచి లేకపోతే చదువుకున్న రోజుల్లో మనకు కొంచెం తెలుసు. కానీ ఈరోజు మనం పండిత రమాబాయి గారి గురించి మరి వేరే కోణంలోంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈవిడ జీవిత చరిత్రని చదివితే ఎలాంటి పిరికి వాళ్ళకైనా కానీ చాలా ధైర్యం వస్తుంది అని నేను నమ్ముతాను. దేవుడు నాకేమిచ్చాడు అని అనడం కంటే దేవుని సేవ కోసం నేనేం చేశాను అనే ఆలోచన దిశగా ఏం పనిచేస్తూ ముందుకు కొనసాగింది. మరి అలా కొనసాగింది అనే విషయం మనకి జీవిత చరిత్ర చదివితే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతుంది. ప్రత్యేకించి ఏం కోసం మరి చదువుతున్నప్పుడు చాలా వాస్తవాలు మరి తెలిసాయి. మరి పండిత రమాబాయి సరస్వతి గారు 1858 ఏప్రిల్ 23వ తారీఖున జన్మించారు. ఆవిడ తండ్రి పేరు అనంత శాస్త్రి డోంగ్రే. ఈయన ఒక గొప్ప సంస్కృత పండితుడు. తల్లి పేరు లక్ష్మీబాయి. అప్పట్లో సంస్కృత భాష మరి ఆడవాళ్ళు నేర్చుకోవడం అంటే అదొక సాంప్రదాయమైన విరుద్ధమైన చర్య. సామాజికంగా కానీ సాంప్రదాయపరంగా కానీ అదొక అగెయినెస్ట్గా అనమాట, విరుద్ధమైన చర్య. అయినప్పటికీ మరి తన తండ్రి అయితే మరి తన తల్లికి అంటే లక్ష్మీబాయికి సంస్కృతం నేర్పించడానికి మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు సాంప్రదాయవాదులందరూ కూడా ఎవరైతే సనాతన ధర్మాన్ని మేము కాపాడేస్తున్నాం అంటారో అప్పట్లో వాళ్ళందరూ కూడా ఆయన మీద చాలా కోపమైపోయారంట. బహుశా ఈ కారణంగానే వాళ్ళు ఏం చేస్తారంటే మంగళూరు నుంచి అంటే మ్యాంగ్లూరు నుంచి 30 మైల్స్ దూరంలో ఉన్న ఒక ఫారెస్ట్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. అక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆయనకున్న ఆశను బట్టి ఒక చిన్న సంస్కృత పాఠశాల ఏర్పాటు చేస్తారు. అప్పటికి ఇంకా రమాబాయి చాలా చిన్న పిల్లగానే ఉన్న వయసు. అప్పుడు తన తల్లి ఒళ్ళో కూర్చొని తను నేర్చుకునేదన్నమాట. ఏంటి, పాణిని సూత్రాలని, భాగవతంలో కొన్ని శ్లోకాలు, మరి సంస్కృతంలో అవి కూడా కొంత భాగం కాబట్టి అవన్నీ నేర్చుకోవడం ప్రారంభించింది. టీనేజ్ వయసు వచ్చేసరికి సంస్కృతం, మరాఠీ భాషలు చాలా బాగా ఫ్లూయెంట్గా వచ్చేసినాయి. ఆ తర్వాత ఆమె తన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప గోల్స్ని మరి ఎదురు పెట్టుకొని ఆ ఆశయాలన్నిటినీ సాధించాలి అనే ఒక ప్యాషన్తో ముందు కొనసాగడం మనకు కనబడుతుంది. అప్పటి రోజుల్లో మరి ఏ స్త్రీ అయినా కానీ పూజారికి కానీ పెద్దవాళ్ళకి కానీ నమస్కారం చేస్తే సాధారణంగా ఏమని దీవించేయాలంటే, నీకు 8 మంది మగపిల్లలు పుట్టునుగాక, నీ భర్త నిన్ను ఏలునుగాక, నీ భర్త కలకాలం బతకాలి అని చెప్పి అలా దీవించేవాళ్ళు. ఆ దీవెనలో మీరు సరిగ్గా గమనిస్తే నీకు ఆడపిల్ల పుట్టునుగాక అని ఎవ్వరూ కూడా దీవించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోద్ది, అది ఇంకొకరి ఆస్తి, అది మనం పిల్ల కాదు, ఆడపిల్ల కాబట్టి ఈడపిల్ల కాదు అని చెప్పి ఎవరు కూడా ఆడపిల్ల పుట్టాలి అని దీవించేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మంచి చెడు చూసుకునేది మరి మగపిల్లలే కాబట్టి దీన్ని బట్టి అబ్బాయిలే మరి ఆస్తి, అబ్బాయిలకు ఉన్న విలువ అమ్మాయిలకి లేదు అన్నట్టుగా వాళ్ళు దీవించేవాళ్ళు. అమ్మాయిలకి అంత చులకనగా చూసేవాళ్ళు. ఇండియాలో మరి రాజపుత్ర కమ్యూనిటీలో అబ్బాయి పుడితే ఈ రాజస్థాన్లో కనిపిస్తుందండి ఈ తెగ, మనకి రాజ్పుట్స్ అంటారు. మరి అందులో మరి అబ్బాయి పుడితే
కుటుంబంలో అందరూ కూడా సంతోషం అంతా ఇంత కాకుండా మరి ఆకాశాన్ని ఎత్తినంతగా వాళ్ళు ఆనందపడతారు. చుట్టూ డప్పులు కొట్టి ఊరంతా మరి చెప్తారు, మాకు మా ఇంట్లో బాబు పుట్టాడు, మా ఇంట్లో బాబు పుట్టాడు అని. అలాగే స్వీట్లు పంచుతారు. మరి సంగీత కచేరీలు పెట్టుకొని మరి అందరిని ఇన్వైట్ చేసి మరీ చెప్తారనమాట, మా ఇంట్లో మగ పిల్లోడు పుట్టాడు అని. అదే ఆడపిల్ల పుడితే ఎలాంటి హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా, ఎలాంటి సందడి లేకుండా, అసలు ఆ ఇంట్లో ఒక డెలివరీ జరిగింది అన్నట్టు కూడా తెలియనంతగా సైలెంట్ అయిపోతారనమాట. దీన్ని బట్టి వాళ్ళ ఇంట్లో అర్థమైద్ది ఏంటంటే, ఆహా! ఓకే, ఒక ఆడపిల్ల పుట్టింది, అందుకే వీళ్ళు సైలెంట్‌గా ఉన్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి అర్థమైపోయేంతగా అప్పట్లో అలా అలా ఉండేది. అప్పట్లో తల్లిదండ్రులు మరి ఆడపిల్ల వద్దు అని అనుకున్నట్లయితే వాళ్ళు పుట్టిన వెంటనే అమ్మాయిని చంపేసేవారు. ఇంకొక ఇంకొక సాంప్రదాయం కూడా ఉండేదండి. ఈ చంపేసే ముందు వీళ్ళేం చేస్తారంటే, ఈ ఆడపిల్లని వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఒక వర్గం వాళ్ళ ఇంట్లో ఒక పాప పుట్టింది అంటే, ఆ వర్గంలో వాళ్ళకి మరి అనౌన్స్‌మెంట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత. ఏమనంటే, మా ఇంట్లో పాప పుట్టింది, ఎవరైనా ఈ పిల్లని పెంచుకొని మీ ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఇష్టపడితే మీరు ఈ పిల్లని తీసుకొని పెంచుకోవచ్చు, మీ కొడుక్కి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అన్నట్టు మరి ఆళ్ళు అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు ఎవరైనా వాళ్ళ కొడుక్కి చేసుకోవడానికి ఇష్టపడి ముందుకొచ్చి, ఆ పసిగుడ్డుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని పెద్దయిన తర్వాత తీసుకెళ్ళే పద్ధతి ఒకటి, లేకపోతే తీసుకెళ్ళిపోయి పెంచుకునే పద్ధతి ఒకటి. ఇలా ఎవరైనా ముందుకొస్తే సరే, పిల్ల బతికేసినట్టే. లేదు అలా ఎవరు ముందుకు రాలేదు అంటే, ఒక పద్ధతిలో ఆ పిల్లల్ని చంపేసేవాళ్ళు. ఎంత హీనంగా అంటే, ఏదో మనల్ని కుట్టంగానే చీమని నలిపేసి చంపేసినంత ఈజీగా, లేతే మనల్ని కుట్టంగానే దోమని ఇలా టప్‌మని కొట్టేసి చంపేసినంత ఈజీగా పిల్లల గొంతు నొక్కేసి, లేతే ముక్కు నొక్కేసి, లేకపోతే నోట్లో వరి గింజేసేసి అంత ఈజీగా ఏదో మనిషి పిల్లని చంపినంత ఫీలింగే లేనట్టుగా చాలా ఈజీగా ఆడపిల్లల్ని చంపేసేవాళ్ళు. సో, దీనికి మరి అప్పటి రోజుల్లో పుస్తకాలన్నిట్లో మీరెక్కడైనా పాత పుస్తకాల్లో 'పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్' అనే మాట చూస్తే దాని అర్థం ఏంటంటే ఇదే. ఆడపిల్లని చంపేసే పద్ధతికి పెట్టిన పేరది. సో, ఇలా ఒక్కొక్క చాలా రకాలుగా మరి నేనైతే ఒక బుక్‌లో చదివాను. ఆడపిల్లల్ని కుండల్లో పెట్టేసి మట్టిలో కప్పేసేవాళ్ళు, చెట్టుకి కట్టేసేవాళ్ళు, నదిలో ఇసిరేసేవాళ్ళు. ఇలా రకరకాలు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఆ టైంకి ఎలా చంపాలనుకుంటే వాళ్ళు అంత ఈజీగా ఆడపిల్లల్ని చంపేస్తారు. సో, అలాగా రకరకాలైన పద్ధతుల్లో ఆడపిల్లల్ని చంపే పరిస్థితి ఉన్న రోజుల్లో ఆహ్, లక్ష్మి మన రమాబాయి పుట్టింది. 1802 1802లో లూడో అనే బ్రిటిష్ మేజర్ ఒక కిరాతకమైన ఒక శిశు హత్యని నివారించటానికి, మరి దాన్ని ఎలాగైనా నివారించాలి, ఆపాలి, ఇట్లా చంపేస్తే ఎట్లా అని చెప్పి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తారు. అప్పట్లో భర్త చనిపోయిన విధవరాలి దుస్థితి ఇంకా భయంకరమైన పరిస్థితి. సమాజంలోనే కాదు, కనీసం ఇంట్లో కూడా ఎలాంటి విలువ ఉండేది కాదు. 13, 14 ఏళ్ల వయసులోనే మరి భర్తను కోల్పోయిన అమ్మాయిలు వాళ్ళు ఇప్పటికీ కూడా మీరు బాగా వీళ్ళు నిష్టగా ఉన్నారు అంటే వాళ్ళ ఇళ్లల్లో మీరు ఇప్పటికీ కూడా చూడొచ్చు. మరి వాళ్ళకి గుండు చేసేస్తారు, తెల్ల చీర కట్టుకుంటారు, తల మీద కొంగు కప్పుకొని ఉండాలి, నిత్యం మడిలోనే ఉండాలి, ఒక మూల ఉండాలి, పొద్దున్నే ఎవరికి కనబడకూడదు. ఇంట్లో ఇంట్లో బండెడు చాకరీ వాళ్ళే చేయాలి. అట్లా మరి అలా అని ఎవరైనా ప్రయాణం చేసే టైంలో కానీ, ఎవరైనా బయటికెళ్ళే టైంలో కానీ వాళ్ళు కనబడే పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా అలా కనిపిస్తే వెంటనే వాళ్ళ ప్రయాణాన్ని వాయిదా వేసేసుకోవడం, వాళ్ళని తిట్టటం, రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అనే ఒక నియమం పెట్టటం, కుటుంబస్తులతో అసలు ఎవ్వరు ముఖ్యంగా మగవాళ్ళతో మామూలుగానే మాట్లాడకూడదు. ఒకవేళ భర్త చనిపోయిన పరిస్థితి వస్తే ఇంక అసలు ఇంట్లో ఎవరితోనూ మాట కలిపే పరిస్థితి ఉండదు.
మరి ఎలాంటి వేడుకలకు కానీ పండగలకు కానీ ఇప్పటికీ కూడా రంగు చీరలు కట్టేసి కలిపేసుకున్న ఈనాటి 2024 ఈ ఈ రోజుల్లో కూడా ఇంకా శుభకార్యాలకి వాళ్ళని పిలవకపోవడం భయంకరం. ఇంకా నడుస్తుంది. మరి భర్త తరపు చుట్టాలైతే ఆవిడని మరి అంటే మనలో కొంచెం తక్కువే కానీ కొంచెం వాళ్ళైతే ఇంకా ఒక అనకూడని మాటతో వాళ్ళని పిలవడం ఇలాగా మరి ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్న భయంకరమైన పరిస్థితి స్త్రీలకి ఇలా నడుస్తుంది. సో మరి వాళ్ళ స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట్లాడకూడదు. కడుపు నిండా భోజనం చేస్తే ఎక్కడ చక్కగా మరి అందంగా తయారయ్యి మరి చూసే వాళ్ళకి ఆకర్షణీయంగా కనబడితే ఎక్కడన్నా తప్పులు చేస్తారేమో. ఒకవేళ పురుషులుంటే సారీ, నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మరి ఉప్పు కారాలు కూడా సరిగ్గా వేసుకునే పరిస్థితి కాదు భోజనాల్లో. ఎందుకంటే ఉప్పు కారాలు తింటే వాళ్ళకి భావోద్వేగాలు ఎక్కువయ్యి ఒకవేళ తప్పులు చేసేస్తారు అన్నట్టుగా వాళ్ళు అసలు ఉప్పు కారం లేని ఫుడ్ తినాలి, అలాగే ఒక పూట తినాలి, కటికి నేల మీద పడుకోవాలి, కనీసం చాప మీద పడుకునే పరిస్థితి కాదు. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితి. రంగురంగు చీరలు కట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. జుట్టు బాగుంటే అందమైన జుట్టు కనిపిస్తే మరి వాళ్ళు ఎక్కడ అందంగా కనిపిస్తారని గుండు చేయడం, ఇదంతా భయంకరమైన స్థితి అండి. ఇప్పటికీ కూడా నడవడం అనేది చాలా బాధాకరం. ఎలా ఉంటుందంటే తనకి ఒక జైలు జీవితం లాగా. జైలు జీవితం అన్నా కొంచెం బాగుంటుందేమో, ఆ లోపల కొంచెం ఫ్రీగా తిరగొచ్చు. కానీ వీళ్ళ పరిస్థితి అది కాదు. పైగా కుటుంబంలో ఎలాంటి ప్రమాదం ఏదో ఒకటి, ఈవిడ ఎక్కడ కనబడకపోయినా, ఏం మాట్లాడకపోయినా, ఏం చెయ్యకపోయినా, కుటుంబంలో ఏదో అనుకున్న పని జరగకపోయినా, ప్రయాణంలో ఏదైనా చెడు జరిగినా, ఏం జరిగినా తన వల్లే జరిగింది, తన తన మా తన తన ఇంట్లో ఉండడం వల్లే జరిగింది అని ఒక ఎల్లకాలం నిందలు మోసే ఒక జీవిలాగా తను బ్రతకడం బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడు ఒక ఆశలు లేకుండా, ఉద్దేశాలు లేకుండా, తన మాట వినపడడానికి, తన ఆలోచనలు చెప్పుకోవడానికి లేనట్టుగా ప్రాణం ఉన్న ఒక శవంలాగా బ్రతకటం అనేది చూస్తూనే ఉంటాం. మనందరిలో చాలామంది తెలిసిన వాళ్ళమే మనం ఇవన్నీ. ఒకవేళ ఎవరైనా ఒక మనిషి గుణవంతుడు, ఒక మంచి ఒక లైఫ్ ఇద్దాం అని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా కానీ ముందుకొస్తే, మరి భర్త చనిపోయిన అలాంటి స్త్రీని ఓకే తనకి లైఫ్ ఇద్దామని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే, మరి సమాజంలో ఎలాంటి మాటలతో వాళ్ళని కుళ్ళ పొడిచి చంపేస్తారంటే, మరి అప్పట్లో ఒక మంచి సంస్కారవంతమైన ఒక జెంటిల్మెన్ అతను అనుకుంటాడు, ఓకే తనకి పెళ్లి చేసుకొని ఒక లైఫ్ ఇద్దాము, సమాజంలో మార్పు తీసుకొద్దాము, ఇట్లా ఎంతకాలం ఇలాగా అని చెప్పి తనలో ఉన్న ఒక మంచి గుణాన్ని బట్టి మరి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ముందుకు వస్తాడు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు పెట్టే మాటల హింసలకి, అతను ఎంత భయంకరమైన మాటలకి ఇంకా అతను సూసైడ్ చేసుకొని చనిపోయే అంత మాటలు తను భరించవలసి వచ్చింది. మరి ఒక విధవరాల జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేసిన పాపానికి అతనికి దొరికింది ఏంటంటే అతనికి ఒక చావు. అతని జీవితం అంతా అయిపోయింది. ఇంకా ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ కనబడతాయి అంటే, మరి పండిత రమాబాయి గారు రాసిన ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే పుస్తకంలో చాలా క్లియర్గా రాశారు. ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ మనం కళ్ళతో చాలామంది చూసి పెరుగుతున్నాం, ఇంకా చూస్తున్నాం. కానీ క్రిస్టల్ క్లియర్గా రాసింది ఎవరు అంటే క్రిస్టియన్స్ కాదు, పండిత రమాబాయి సరస్వతి గారు. ఆవిడ రాసిన పుస్తకంలో నుంచే ఆవిడ ఒక నిష్ఠాగరిష్టమైన కుటుంబంలోంచి బయటకు వచ్చిన తర్వాత రాశారు. మరి తన తండ్రి అయితే ఎక్కువగా తీర్థయాత్రలు చేసేవాళ్ళు. కుటుంబంలో తనతో పాటుగా ఎక్కువగా బయటికి తీసుకెళ్ళి మరి తిప్పి ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారో ప్రతి చోటకి కూడా మరి రమాబాయిని తీసుకెళ్ళడం ఆయనకి చాలా ఇష్టం. సో అలా ప్రయాణం చేసే క్రమంలో చలి వాతావరణం తట్టుకోలేక మరి కాలక్రమంలో ఆయన రోగగ్రస్తుడు అవుతాడు. మరి అప్పట్లో మరి ఒక కరువు వచ్చి వీళ్ళని మరీ ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఇంకా డౌన్ అయిపోతుంది. మరి
ఆ కరువు నుంచి కాపాడడానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని ప్రార్థిస్తూ రోజు వీళ్ళు దేవుళ్ళకి, దేవతలకి తమకున్నదంతా ఏదో కొంత ఉంది అంటే ఆ ఉన్నదంతా కూడా సమర్పించుకొని చేతుల్ని మరి ఇల్లుని ఖాళీ చేసుకున్న పరిస్థితి. మరి తమ పాపాలు క్షమించమని, మరి శాపాలను తొలగించమని, మా పాపాలు బట్టే మేము చేసిన శాపాలు, మా మీద ఉన్న శాపాలు బట్టి ఈ కరువుని మేము భరిస్తున్నాము, దీన్ని తొలగించని కనబడిన చెట్టుకి పుట్టకి మొక్కడం జరుగుతుంది. ఈ రాయికి రప్పకి అన్నిటికీ దండాలు పెట్టేస్తారు. పవిత్ర స్నానాలు ఎక్కడెక్కడ మరి ఎక్కడెక్కడైతే పవిత్ర నదులని వీళ్ళు అనుకుంటారో ప్రతి చోటకెళ్ళి పవిత్ర స్నానాలు చేసి మరి ఆ పరిస్థితులు మారటానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎట్లాంటి పరిస్థితి మారదు. ఆ విగ్రహాలన్నీ అలాగే ఉన్నాయి, మా పరిస్థితులు అలాగే ఉన్నాయని మరి ఆమె రాసుకున్న పుస్తకంలో మరి ఆమె రాసుకుంటది. అవి రాసుకున్న మాటలు ఎలా ఉంటాయంటే, మాకు వేదం తెలుసు, మేము ఆరాధించే దేవుళ్ళు లేక దేవతలు మాకు మేలు చేస్తాయనే నమ్మకంతో మేము ఆరాధించాము. కానీ మా దయనీయమైన పరిస్థితులు ఏమాత్రం మారలేదు. మా భవిష్యత్తు ఎలా ఉందో చూసుకోవడానికి చివరికి జ్యోతిషుడి దగ్గరికి కూడా మేము వెళ్ళాము. ఎంతో డబ్బు ఖర్చయింది, సమయం కూడా వృధా అయిపోయింది. అయినా కూడా మా ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యంలో మార్పు లేదు. మా చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయాక మా ఇంట్లో ఉన్న విలువైన వస్తు సామాగ్రి కూడా అమ్మేశాం. వెండి, బంగారం, నగ నట్ర, ఖరీదైన బట్టలు, చివరికి ఇంట్లో వంట చేసుకునే ఇత్తడి, రాగి పాత్రలన్నిటినీ కూడా అమ్మేసుకున్నాం. ఇలా అలా అమ్మేగా వచ్చిన డబ్బులు బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసాం. కనీసం ఇలా దాన ధర్మాలు చేసినప్పటికైనా మా పరిస్థితులు చక్కబడతాయని మేము నమ్మాం. ఇక మా దగ్గర మిగిలింది కొన్ని వెండి మరియు రాగి నాణాలు మాత్రమే. వాటితో మేము కొన్ని బియ్యం కొనుక్కున్నాం. వాటిని వండుకొని అరాకొరగా తిన్నా కూడా ఎక్కువ రోజులు రాలేదు. చివరికి అన్నం మెతుకులు కూడా అయిపోయాయి. ఇక చివరాఖరికి మా కోసం ఎదురు చూస్తుంది ఆకలి చావు మాత్రమే. ఆ దుఃఖపు దీన పరిస్థితి, నిస్సహాయ స్థితి వర్ణించలేనిది. ఏం చేయాలో మాకు తోచడం లేదు కనుక అందరము గుమికూడి ఒక నిర్ణయానికి వచ్చాం. ఆకలితో అలమటించి చనిపోయారు అనే పరువు తక్కువ చావు చావడం కంటే ఎవ్వరికి కనబడకుండా అడవిలోకి వెళ్ళిపోయి అక్కడే చచ్చిపోవడం మంచిదని మేమందరం నిర్ణయించుకున్నాం. అదే రోజు రాత్రి మేము కీకరారణ్యం లోపలికి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఒళ్ళు నొప్పులతో, మానసిక వేదంతో అడవిలో కాలం గడుపుతున్నాం. నీళ్లు మరియు అడవిలో దొరికే ఖర్జూరాలు తిని 11 రోజులు బతికాం. ఇక మా నాన్న ఆకలికి తట్టుకోలేక ఆల్రెడీ రోగంతో ఉన్న మా నాన్న మరి కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. చివరిసారిగా మా నాన్న నాతో చెప్పిన మాటలు నన్ను ఎంతో ధైర్యాన్ని కలిగించాయి. నువ్వు నా చిన్న కూతురువి, నిన్ను దేవుని చేతులకు అప్పగించాను, నువ్వు దేవునికి చెందిన దానివి, ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి అని మా నాన్న నాతో అన్నాడు. బ్రతుకు మీద ఆశ మళ్ళీ మొదలైంది. బ్రతుకుతాము అని ఎక్కడో మా మనసులో నిరీక్షణ మొలకెత్తింది. మళ్ళీ మేము అరణ్యంలో నుండి ఊరిలోకి వచ్చాము. అరణ్యం నుండి కాలినడకన ఊరిలోకి రావడానికి మాకు 2 రోజులు కాలినడకన పట్టింది. ఊర్లో ఒక గుడి ఉంటే ఆ గుడి దగ్గరే చిన్న నివాసాన్ని నిర్మించుకున్నాము. మా పట్ల వారికి కనీసం జాలి, దయ కూడా లేదు. మళ్ళీ మేము అక్కడి నుండి ఊరు వెలుపలికి వచ్చి ఒక పాడుబడ్డ గుడి ఉంటే అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పాడుబడ్డ గుడి దగ్గర మనుషులు ఎవరు లేరు. కానీ అడవి మృగాలు మాత్రం ఎక్కువగా సంచరించేవి. ఆ క్రూర మృగాలు సంచరిస్తున్న ప్రదేశంలో మేము 2 రోజుల పాటు నివసించాం. మా దీన స్థితిని చూసి ఒక బ్రాహ్మణ యువకుడు మాకు భోజనం పెట్టాడు. అప్పటికే మా నాన్న జబ్బుపడి నీరస స్థితిలో ఉన్నాడు. ఆపై జ్వరము తగిలి కోలుకోలేక చనిపోయాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత రమాబాయ్ అన్నయ్యతో కలిసి మరి కోలుకోలేక చనిపోయాడు. ఇక్కడ వరకు మరి ఆవిడ పుస్తకంలో, ఇంగ్లీష్ పుస్తకంలో రాసినది యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో తర్జుమా చేసి మీకు చదవడం జరిగింది. సో ఆమె తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరి రమాబాయికి అంతకుముందు వాళ్ళ నాన్నతో ప్రయాణం చేసే ఆ ఒక అనుభవంతో, ఆ ఆశతో తను ఏం చేసిందంటే తన అన్నయ్యతో ఇప్పుడు భారతదేశం అంతా కూడా ప్రయాణం చేయడం స్టార్ట్ చేసింది. అనేక పుణ్యక్షేత్రాలకు
తిరగడం మొదలుపెట్టింది. చాలా మరి తన తండ్రి ఏదైతే తనకు చివరాఖరిగా చెప్పాడో, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని చేతులకు నిన్ను అప్పగించాను, నువ్వు దేవుణ్ణే సేవించాలని మాట నిలబెట్టడం కోసం ఆ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుకుంటూ దేవుణ్ణి దర్శించుకుంటూ బతికేసేది. ప్రయాణంలో ఎక్కువగా చలిగా ఉండడం వల్ల ఆమె ఎక్కువగా చల్లగా ఉన్న ప్రదేశంలో లేదా తడిగా ఉన్న నేల మీద తలవాల్చుకొని నిద్రపోయేది. ఈ క్రమంలో రమాబాయికి మరి చెవుడు వినికిడి లోపం వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం తర్వాత కలకత్తాకు వచ్చాక ఆమె విద్యాభ్యాసం చేయడానికి ఆశ కలిగి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయినప్పటికీ అక్కడ ఉన్న దుఃఖ పరిస్థితులన్నిటినీ ఆమెను వెంటాడి నడుస్తూనే ఉన్నాయి. ఆసరాగా ఉన్న ఆమె అన్నయ్య కూడా చనిపోతాడు. అక్కడితో ఆమె ఒంటరిగానే మిగిలిపోయింది. అలా కొన్ని నెలల తర్వాత కలకత్తా యూనివర్సిటీలో చదువుకోవడానికి బిపిన్ బిహారీ అనే ఒక గొప్ప మేధావిన ఈయన మరి చాలా హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ చేసిన తర్వాత అతనితో ఉన్న పరిచయానికి మరి ఈ రమాబాయి ఆయన్ని వివాహం ఆడిద్ది. కాకపోతే ఆయన ఒక నిమ్న వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ తను పెళ్లి చేసుకునిద్ది. వారికి ఒక అమ్మాయి కూడా పుట్టిద్ది. ఆవిడ పేరు మనోరమ. అలా వారి జీవితం చక్కగా కొనసాగుతుండగా 19 నెలలు వాళ్ళకి వివాహమై 19 నెలలు ఉండగా ఆయన చనిపోతాడు, భర్త చనిపోతాడు. అయితే తన భర్త ద్వారా అందించబడిన బైబిల్ ఆవిడ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తుంది. లూకా సువార్త చదువుతున్నప్పుడు ఆమె ఎంతగానో మరి బైబిల్కి అట్రాక్ట్ అయ్యి ఆకర్షితురాలై అందులో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం స్టార్ట్ చేస్తుంది. రమాబాయి కలకత్తాలో మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఒక క్రిస్టియన్ బిలీవర్ ద్వారా సువార్త వింటది. యేసుక్రీస్తుకి కులం అంటే ఏంటో తెలీదు. పురుషునిపై స్త్రీకి కానీ స్త్రీకి పురుషునిపై కానీ ఎలాంటి అధికారం ఇవ్వలేదని, యూదులని అన్యులని ఎలాంటి భేదం లేకుండా అందరినీ ఒకే విధంగా సమానంగా ప్రేమిస్తున్నాడని యేసుక్రీస్తు గురించిన మాటలు ఆమె వినింది. అప్పటికే భారతదేశంలో మహిళల విద్యా వికాసానికి మంచి అవకాశం యేసుక్రీస్తులో నాకు లభించిద్ది అనే ఆలోచనతో ఆమెకి ఒక ఆశ కలిగిద్ది. పూనాలో ఉన్నప్పుడు క్రైస్తవ మిషనరీలతో స్నేహం కలుగుతుంది ఆవిడకి పరిచయం ద్వారా. మిషనరీల స్నేహం పెంచుకోవడంతో ఆమె ఏదైతే మరి ఆడపిల్లల విషయంలో ఈ మరి వాళ్ళ రిఫార్మేషన్స్ తీసుకురావచ్చు, ఒక మార్పు తీసుకురావచ్చు, ఆడపిల్లలకి చదువుకునే ఒక అవకాశం దొరుకుతుంది అనే విషయం ఆవిడకి అర్థమయ్యి మరి అలాంటి గోల్స్ నేను రీచ్ అవ్వాలంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఫ్రెండ్షిప్ నాకు ఎంతగానో పనిచేసిద్ది అని ఆమెకు అర్థం అవుతుంది. 1883లో మరి ఇంకా తన కుమార్తెను తీసుకొని ఆమె ఇంగ్లాండ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అదే సంవత్సరం అక్కడ బాప్టిజం తీసుకొని మరి యేసుక్రీస్తుని తన సొంత రక్షణగా అంగీకరించిద్ది. మరి రమాబాయి క్రైస్తవురాలుగా మారడం అప్పట్లో చాలామంది వ్యతిరేకిస్తారు. కానీ తనకి సపోర్ట్ చేసిన ఒకే ఒక మనిషి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. చాలా మరి ప్రోత్సహిస్తారు, ఆవిడ్ని హర్షిస్తారు ఆవిడ క్రిస్టియన్గా మారినందుకు. ప్రభువుని అంగీకరించాక తన కూతురు పేరు ఆవిడ మార్చుకుంది. రమాబాయి పేరు అయితే మేరీ రమాగా, మరి తన కూతురు పేరు అసలు పేరు మనోరమ, మరి ఆమె పేరునేమో మనోరమ మేరీగా మార్చుకుంటారు. అప్పటికే క్రైస్తవ నైతికల విలువల ద్వారా సంఘ సంస్కర్తగా ఎదిగిన కేశవ చంద్రసేన్ ద్వారా ఆమె ఎంతో ప్రోత్సాహాన్ని అందుకుంటుంది. ఆయన ఎంతగానో మరి ఈ క్రైస్తవ నైతిక విలువలు నేర్పించడానికి మరి బైబిల్ విషయాలు కొన్ని తెలుసుకొని ఆ తర్వాత దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మరి సోషల్ రిఫార్మేషన్స్ ఎట్లా చేయవచ్చు అనే విషయంలో ఆయన ఎంతగానో ఇన్స్పిరేషన్గా ఆవిడకి వెనకుండి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. 1886లో మరి రమాబాయి అమెరికా వెళ్ళిద్ది. అక్కడ పిల్లలకు పాఠాలు నేర్పించే విషయంలో కొంత ట్రైనింగ్ తీసుకొని మరి అమెరికాలో కొన్ని పట్టణాలన్నింటినీ దర్శించి కెనడాకి వెళ్ళి అక్కడి నుంచి సహాయం కొరకు అక్కడ వారందరినీ సహాయం కొరకు అర్థించిద్ది అనమాట. ఇండియాలో మరి స్త్రీలకున్న పరిస్థితిని వివరిస్తూ మరి ఇట్లా ఉంటుంది, ఎడ్యుకేషన్ లేదు అని చెప్పి స్త్రీల పరిస్థితిని మరి అక్కడ చెప్పినప్పుడు అక్కడ మరి విన్న వాళ్ళందరూ చాలామంది స్పాన్సర్స్ ముందుకు వచ్చి
మరి సహాయం చేయడానికి ఇష్టపడతారు. సో, రిజల్ట్స్ బావుంటాయి. ఆ తర్వాత సంవత్సరం బోస్టన్‌లో ఒక అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసి ద హై క్యాస్ట్ హిందూ వుమెన్ ఇందాక మనం మాట్లాడుకున్న పుస్తకం. ఆ పుస్తకాన్ని మరి రాసినప్పుడు ఈవిడ అక్కడ అమెరికాలో ఆ పుస్తకాన్ని ఎక్కువగా పంచిపెట్టేదనమాట. కొంతమంది దాన్ని చదవడానికి ఇష్టపడి దాన్ని చదివినప్పుడు నిజంగా స్త్రీల పరిస్థితి ఇలా ఉంది అని తెలుసుకొని అప్పుడు వాళ్ళు మరి స్పాన్సర్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ముందుకొచ్చేవాళ్ళు. ఆ టైంలో ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకంగా మరి ఆ పుస్తకం ఎంచబడిందంట. మరి ఆమె జీవితం అక్కడ వాళ్ళందరూ తెలుసుకొని చాలామంది నిధులు కేటాయించి ఆవిడ చేతికి డబ్బులిచ్చి పంపిస్తారు. సో, ఆమె చాలా నిజాయితీగా ఆ డబ్బులన్నీ పట్టుకొని మరి భారతదేశం తిరిగొచ్చి ఇక్కడ ఓన్లీ ఆడపిల్లల కోసమే పాఠశాలలు నడిపించడం స్టార్ట్ చేసి దాదాపు 10 ఏళ్ల పాటు స్కూల్స్ అన్నిటిని నడిపించడంలో ఆమె సఫలీకృతం అవుతది. సంఘంలో 1896లో ఒక కరువు సంభవించిద్ది. ఆ కరువు కారణంగా చాలా మంది ఆకలితో చనిపోతారు. మరి దాదాపు 600 మంది బాలికలను ఆ టైంలో మరి 600 మంది ఆడపిల్లల్ని మరి కొంతమంది మహిళల్ని మరి భర్త చనిపోయినప్పుడు విధవరాలైపోయిన స్త్రీలందరినీ మరి చేరదీసి తన దగ్గర పెట్టుకొని మరి వాళ్ళకి సంరక్షణ ఇస్తూ వాళ్ళకి హాస్టల్ లాగా ఉంచి మరి దగ్గర పెట్టుకొని పోషించింది. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ చదివించింది. మరి పండిత్ రమాబాయి ముక్తి మిషన్ కోసం దాదాపు 9 లోతైన బావుల్ని తవ్వించిద్ది. ఈ బావుల్ని తవ్వించడంలో కూడా వెనక తనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే బైబిల్ మాటలే. ఆవిడ బైబిల్ చదివినప్పుడు మరి ఇస్సాకు బావుల్ని తవ్వించటం, అవి అనేక మందికి ఉపయోగపడడం ఇవన్నీ ఆవిడ చదివినప్పుడు మరి అప్పుడు నీళ్లు కరువు టైంలో మరి నీళ్లు దొరకడం కూడా చాలా కష్టం కాబట్టి అవన్నీ చూసిన ఆవిడ 9 లోతైన బావులు తవ్వించిద్ది. అవి ఎలా ఉండేయంటే 3 కాలాలు ఎండ, వాన, మరి చలికాలం ఏ కాలమైనా కానీ ఆ బావులు ఎండిపోయేవి కాదంట. సమృద్ధిగా నీళ్లుండేలాగా మరి వాటిని తవ్వించిద్ది. మరి తోలుతో చేసిన బకెట్లు మరి ఉపయోగించి ఎద్దుల సహాయంతో నీటిని పైకి లాగే విధంగా దాన్ని నిర్మించారు. మరి ఎంతో అప్పుడే అడ్వాన్స్డ్‌గా వాటిని నిర్మించడం అనేది చాలా హర్షణీయం. మరి ఆవిడకున్న జ్ఞానం బట్టి దేవునికే మహిమ. భారతీయ మహిళా విద్య కోసం అలమటిస్తూ ఉన్న ఈవిడ మరి జ్ఞానంతో కూడిన విద్య ఆడపిల్లలకు మరి ఇవ్వాలి అని చెప్పి ఆవిడ తప్పించిన తపన లాస్ట్‌కి దేవుని కృప చేత అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. 1882 సెప్టెంబర్‌లో హంటర్ మిషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి సర్వే చేస్తారు. ఆ సర్వేలో రమాబాయి అందించిన రిపోర్ట్‌ని బట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఏంటంటే సమాజం మహిళలను చిన్నచూపు చూస్తుందని, విద్యకు కూడా దూరం చేస్తుందని, శారీరక రుగ్మతలకు మరియు గైనిక్ సమస్యల, స్త్రీలకు సంబంధించిన సమస్యల నివారణకు మహిళా రోగులు, మహిళా వైద్యులను సంప్రదించే విధంగా మహిళా వైద్యులు ఉంటే ఎంతో ఉపయోగమని రమాబాయి తన రిపోర్ట్‌లో హంటర్ మిషన్ వాళ్ళకి మరి రిపోర్ట్ చేసిద్ది. అంత మాత్రమే కాదు, తన సాక్ష్యాన్ని మరాఠీ నుంచి ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి హంటర్ కమిషన్ వాళ్ళకి పంపించిద్ది. రమాబాయి ఇచ్చిన ఈ రిపోర్ట్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని మహిళల విద్య కోసం మరియు వారి వైద్య సదుపాయాల కోసం ఇంగ్లాండ్‌లో అధికారులు చర్చించారు. అమెరికాలో కూడా ఈమె ఎంతో గొప్ప ప్రఖ్యాతి సంపాదించుకుంది. పండిత్ రమాబాయి జీవిత చరిత్రకు చెందిన పుస్తకాలు చదువుతున్నప్పుడు తరచుగా మనకి ఫ్రాన్స్ విల్లర్డ్ అనే పేరు కనిపించిద్ది. ఈ ఫ్రాన్స్ విల్లర్డ్ ఎవరు అంటే అమెరికాలో మహిళల హక్కుల కోసం పనిచేసిన ఒక గొప్ప సోషల్ రిఫార్మర్ అన్నమాట. ఈమె ద్వారా కూడా రమాబాయి చాలా ఇన్స్పిరేషన్ పొందిద్ది. 1895లో పబ్లిష్ చేయబడిన ఒక పత్రికలో రమాబాయి తన ఆధ్యాత్మిక అనుభవం గురించి, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గురించి తను ఇలా రాసుకునిద్ది. ఏమనంటే, సత్యాన్వేషణ గురించి నేను హిందూ మతాన్ని మరియు క్రైస్తవ పరిశోధన చేస్తున్న సమయంలో క్రైస్తవ్యం గొప్పదని నాకు అర్థమైంది. కనుక నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించాను. అపోస్తుల విశ్వాస ప్రమాణంను నమ్మాను.
చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో నేను బాప్తిజం పొందాను. నేను మనశ్శాంతిని పొందాను. నేను దేవుని యందు నమ్మికముంచాను. యేసుక్రీస్తులో విశ్వాసముంచాను. ఆయన నామంలో నేను ప్రార్థించాను అని తన అనుభవాన్ని ఆవిడ రాసుకున్నారు. అప్పటికి మరాఠీ భాషలో బైబిల్ అందుబాటులో ఉండేదే. కానీ చదువు లేని సాధారణ ప్రజలకు దాన్ని అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ఉండేది కాదు. అంటే ఇప్పుడు మన తెలుగు ఉంది. మనం నార్మల్‌గా డైలీ మాట్లాడే తెలుగు వేరు, పుస్తకం తెలుగు వేరు, అలాగే గ్రాంథికంలో ఉండే తెలుగు వేరుగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. సో, మరాఠీలో కూడా అలాగా బాగా గ్రాంథికం లాంటి మరాఠీలో బైబిల్ ఉన్నప్పుడు అది కొంచెం చిన్నపాటి చదువొచ్చినోళ్ళకి కూడా అర్థం కాకుండా ఉన్న పరిస్థితి ఉండేదనమాట. సో, ఆమె ఏం చేసిందంటే, అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సరళమైన భాషలో, చాలా ఈజీగా అర్థమయ్యే మరాఠీలోకి ఆవిడ బైబిల్‌ని తర్జుమా చేసింది. పండిత్ రమాబాయి. ఇందుకు గాను ఆమె నైపుణ్యం గలవారిని, చాలా గొప్ప గొప్ప జ్ఞానం గల్లోళ్ళని, బాగా చదువుకున్నోళ్ళని ఆమేమి ఎంచుకోలేదు. ఆవిడకి సహాయం చేసింది ఎవరు అంటే, ముక్తి మిషన్‌లో ఉన్న తన బాలికల సహాయాన్ని. అప్పటికే ముక్తి మిషన్‌లో తను కొంతమంది పిల్లల్ని చేరదీసి వాళ్ళని చదివించటం ఇవన్నీ చేసింది కదండీ ఇందాక. సో, ఆ ఆడపిల్లల సహాయాన్నే తీసుకొని, అంత మాత్రమే కాదు, గ్రామాల్లో ఉన్న పిల్లలు చక్కగా పాడుకోవడానికి మరి సువార్తతో కూడిన మంచి మంచి పాటలు, కవిత్వాలు ఆవిడ రాసేదంట. ఈ లిటరేచర్ వర్క్‌కి ముక్తి మిషన్‌లో ఉన్న ఎంతోమంది బాలికల సహాయాన్ని తీసుకున్నప్పటికీ, చాలామంది ఆడపిల్లలు సహాయం చేశారు. కానీ తన సొంత కూతురు మనోరమ అందించిన హెల్ప్ మాత్రం చాలా ఎక్కువుంది. పండిత్ రమాబాయి లాగే మనోరమాబాయి కూడా మంచి హార్డ్ వర్కరు. బాగా ఎక్కువ కష్టపడే మనస్తత్వం గల ఆడపిల్ల. తన తల్లితో పాటు మనోరమ కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. రెస్ట్ లేకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యి, తల్లి కంటే ముందు కూతురే చనిపోయింది. 40 ఇయర్స్‌కే కూతురు చనిపోతే, మరి రమాబాయి మాత్రం 63 ఏళ్ళకి చనిపోయింది. చాలా బాధ. ఈ విధంగా తల్లి కూతుళ్ళిద్దరూ కూడా దేవుని రాజ్యంతో కూడిన మరి సమాజ సేవని చేయడానికి వాళ్ళ జీవితాల్ని దారిపోశారు. నిజాం పరిపాలనలో ఉన్న గుల్బర్గాలో మనోరమాబాయి స్థాపించిన పాఠశాల ద్వారా ఎంతోమంది ప్రభావితమయ్యారు. రమాబాయి ద్వారా ప్రభావితమైన వారిలో క్రైస్తవులు లేకపోయినప్పటికీ, సంఘ సంస్కరణతో కూడిన భావజాలంతో పనిచేస్తూ వాళ్ళ పాఠశాలను స్థాపించడం జరిగింది. సో, ఎవరైతే వీళ్ళ దగ్గర మరి చదువుకున్నారు, వీళ్ళ ద్వారా ఇన్‌స్పైర్ అయ్యారో, వాళ్ళు డైరెక్ట్‌గా క్రిస్టియన్స్ అనిగా చెప్పుకోవడానికి లేదు గానీ, వీళ్ళ ద్వారా ఇన్‌స్పైర్ అయినోళ్ళందరూ కూడా సోషల్ రిఫార్మర్స్‌గా చాలా పాఠశాలలు పెట్టి, నడిపించి, అనేక మందికి విద్యనివ్వడానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. దాదాపు 2000 శ్లోకాలు పైగా కంటత పట్టిన కారణంగా, అనేకమైన గొప్ప ప్రసంగాలిచ్చిన కారణంగా ఈ రమాబాయికి పండిత అని, సరస్వతి అని 2 బిరుదులిచ్చారు. కాబట్టి రమాబాయి పేరు పండిత రమాబాయి సరస్వతి అని మనం చెప్పుకుంటున్నాం. ఈవిడ చాలా చిన్న ఏజ్ నుంచే శ్లోకాలు నేర్చుకుంది కదండీ! సో, దాని మూలాన తనకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళిచ్చిన బిరుదులనమాట. తాను స్థాపించిన పాఠశాలల్లో లేదా సంస్థల్లో బైబిల్‌తో పాటు హిందూ గ్రంథాలని గూడా అందుబాటులో ఉంచేది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకోవడానికి అనువుగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది. చాలామంది బైబిల్ చదవడానికి ఎక్కువగా మొగ్గు చూపేవాళ్ళు. అంటే ఆ పాఠశాలలో ఎలా ఉండేదంటే, అన్ని పుస్తకాలు ఉండేవి. మీకు నచ్చింది మీరు మీరు చాలా ఫ్రీగా మీరు ఎంచుకోవచ్చు. మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారో. కానీ ఆహ్, అక్కడ ఎలా ఉండేదంటే, బైబిల్‌కి సంబంధించిన ఆ మాటలు, లేకపోతే అందులో ఉన్న దేవుడు చేసిన కార్యాలను వివరిస్తూ మరి పాఠాలైతే చెప్పేవాళ్ళు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లల మీదే వాళ్ళు డెసిషన్‌ని వదిలేసేవాళ్ళు. ఎందుకంటే ఎవరి మీద ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు విన్న క్లాసులను బట్టి బైబిల్ చదవడానికి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపేవాళ్ళు. పండిత్ రమాబాయి చాలా త్యాగపూరితమైన సేవ గుర్తించి, మరి 1919లో బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు కైసర్ హింద్ మెడల్‌తో ఆవిడని గౌరవించాలనుకున్నారు. కానీ ఆమెకి ఆరోగ్యం సహకరించక మరి ఆ ప్రోగ్రామ్‌కైతే ఆమె వెళ్ళలేదు. ఆ బహుమతిని తన కూతురు
మరి మనోరమాబాయి బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు అందరూ ఇస్తారు. సో పండిత్ రమాబాయికి బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు కైసర్ హింద్ కూడా ఇచ్చారు. పండిత్ రమాబాయి చనిపోయినప్పుడు ఆమెను మోసుకెళ్తున్న సమాధి పెట్టి మీద రాసిన అక్షరాలు ఎలా ఉన్నాయంటే, బోర మోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అనే బైబిల్ వాక్యం దాని మీద రాయడం చాలా విశేషం. రమాబాయి చేసిన గొప్ప సేవ అభినందిస్తూ భారత ప్రభుత్వం వాళ్ళు పోస్టల్ స్టాంప్ మీద కూడా ఆమె ఫోటో ముద్రించారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలోని వృత్తాంతం రమాబాయి జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందని కొంతమంది స్కాలర్స్ అభిప్రాయపడతారు. అప్పటి యూదు సమాజం తృణీకరించిన సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడడం, ఎట్లాంటి అంటు మైల సామాజిక కట్టుబాట్లు అడ్డు అనేది లేకుండా ఆ సమరయులతో కలిసిపోవడం, ఇలాంటి విషయాలు రమాబాయిని చాలా గొప్పగా ప్రభావాన్ని చూపుతాయి. భారతదేశంలో అప్పటి కాలపు స్త్రీల పరిస్థితి మరి యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడిన ఈ సన్నివేశం రెండింటిని కంపేర్ చేసుకొని రమాబాయి చాలా ఆకర్షితురాలవుతుంది. యేసుక్రీస్తు అయితే మరి యేసుక్రీస్తులో ఎలాంటి భేషజం లేదు, ఎలాంటి పక్షపాతం లేదు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అనే విషయం తను గ్రహించగలిగింది. అలాగా ఆమె ఒక క్రైస్తవురాలిగా మారి ఒక సోషల్ రిఫార్మర్గా ఆవిడ ఎదిగింది. నేటి కాలము ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులకు పండిత రమాబాయి ఇన్స్పిరేషన్గా ఉంది. దేవుడు మనలో నివసిస్తే ఎలాంటి అద్భుతమైన శక్తికి అయినా నిదర్శనంగా మన జీవితం ఉంటుంది అనడానికి గొప్ప ఎగ్జాంపుల్ ఎవరు అంటే పండిత రమాబాయి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అనే మాటకి చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే పండిత రమాబాయి అని నేను చెప్తాను. ఈవిడ గురించి మనము చాలా టకటగా ఒక గంటలో కవర్ చేసుకున్నాం. కానీ మరి ఇవన్నీ కూడా దాదాపు 28 పుస్తకాల్లో నుంచి మీకు తీసుకొచ్చిన షార్ట్ కట్ పాయింట్స్ అండి. సో ఈ 28 పుస్తకాలు ఒకవేళ చెప్పాలి అంటే మనకు తెలుసు, ఒక రోజు కాదు, ఒక రెండు రోజులు కాదు, టైం అసలు సరిపోదు. నేను జస్ట్ మీకు పైపైన కవర్ చేయడానికి ఆల్మోస్ట్ క్లుప్తంగా ఆవిడ జీవితాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఏదేమైనా ఈరోజు రమాబాయి గారు మనతో మాట్లాడేది ఏంటంటే, మనం చెయ్యాలి, మనం దేవుని దగ్గర నుంచి మనం ఏదైతే పొందుకున్నామో ఉచితంగా ఆయన కృప ద్వారా ఫ్రీగా పొందుకున్నామో అవతల వాళ్ళకి కూడా మనం ఫ్రీగా పంచొచ్చు. దాని ద్వారా అవతల వాళ్ళ జీవితాల్లో కొంత మార్పు మనం తీసుకురావచ్చు అనడానికి ఒక గొప్ప తార్కాణం రమాబాయి గారి జీవితం. దేవుడి మాటల్ని దీవించును గాక.